హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లాలి వంటలు. ఇవాళ ఇల్లాలి వంటల్లో పాలకూర మెంతికూర ఉల్లికూర ఎలా చేయాలో చూద్దామండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ నేను ఈ ఆకుకూర కడగడం ఎందుకు చూపిస్తున్నానో తెలుసా అండి? అది అందరూ చాలామంది ఆకుకూరని కట్ చేసుకున్నాక అప్పుడు కడుక్కుంటారండి. అలా కడుక్కోకూడదు. ఆకుకూరలో ఉన్న పసరంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఎలా తెచ్చుకున్నామో అలాగే పాచిపోయి పండిపోయి ఇవన్నీ గడ్డి ఇవన్నీ క్లీన్ చేసుకొని వేర్లతో సహా 2 సార్లు కడుక్కొని తర్వాత ఉప్పు నీళ్ళు నానబెట్టుకున్నాను నేను. తర్వాత ఉప్పు నీళ్ళు నానబెట్టుకొని 10 నిమిషాల తర్వాత అప్పుడు వీలైనంత చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇక దీనికి ఉల్లికారానికి మనం ప్రిపేర్ చేసుకున్నామండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 ఎండుమిర్చి వరకు, అంటే మీరు కారాన్ని ఎంత తినాలనుకుంటారో అంతవరకు కారం వేసుకోండి, మిర్చి యాడ్ చేసుకోండి. నేను 10 మిర్చి వరకు యాడ్ చేసుకున్నాను. అవి వేగాక ధనియాల జీలకర్ర వేసుకొని ఇంకో 2 నిమిషాలు సన్నని మంట మీద వేయించుకొని పక్కకు తీసుకున్నానండి. ఇవి సన్నని మంట మీదే కదుపు వేయించుకోవాలండి. మీరు గ్యాప్ ఇచ్చి కదుపుతుంటే ఆ ఎండుమిర్చి ఒక దగ్గరే మాడిపోతాయి, సరిగ్గా వేగవు. కాబట్టి మనం కదుపుతూనే వేయించుకోవాలి ఒక 3 నిమిషాల పాటు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది, మోటివేషన్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ చేయాలంటే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ప్లీజ్ అండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అవి ఎగిపోయినాయి. ఎండుమిర్చి పక్కకు తీసేసుకున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటున్నానండి. ఇక పచ్చెనపప్పు 1 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, జీలకర్ర 1 అర స్పూను, ఆవాలు 1 అర టీ స్పూన్ వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా ఒక 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నామండి. పోపు ఎర్రగా వచ్చేంత వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. ఇక ముందుగా మెంతికూర వేయించుకోవాలండి. మెంతికూర వేసుకొని ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకున్నందువల్ల ఆకుకూరలో నుంచి నీరు త్వరగా బయటకు వచ్చేసి త్వరగా వేగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఒక 1 టీ స్పూను ఉప్పు వేసుకున్నాను. వేసుకొని ఒక 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ వాటర్ తగ్గినాయి అనుకున్నాక మళ్ళీ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ లోపల ఉల్లికారానికి రెడీ చేసుకుందాం. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక 7 వెల్లుల్లి వరకు, వెల్లుల్లి రెమ్మలు చాలండి, పొట్టు తీయాల్సిన అవసరం లేదు, పొట్టుతోనే వేసుకోవచ్చు. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. మనం వేసుకునే కారాన్ని బట్టి చింతపండు వేసుకోవాలండి. వేసుకొని పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇలాగా మెంతికూర బాగా వేగిపోయింది లోపల. ఇక ఉల్లికారం కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి 2 నూనెలో బాగా వేయించుకోవాలి. ఉల్లికారం బాగా నూనెలో వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. సిమ్లోనే పెట్టుకోండి. హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటే అది అడుగంటిపోతుంది. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఉల్లికారం ఎంత బాగా వేగుతుందో అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్. ఇక పాలకూరని అది వేగిపోయిందండి. మంచి స్మెల్ ఉంటుంది అనమాట. ఉల్లికారం వేగంగానే మనకి మంచి స్మెల్ తెలుస్తూ ఉంటుంది. ఈ లోపల మనం ఆ పాలకూర వేసుకుందాం అనమాట. మంచి స్మెల్ ఇల్లంతా వస్తుంది అనమాట. మెంతికూర ఈ ఉల్లికారం వేగేటప్పటికి మంచి స్మెల్ వస్తుంది. ఇంకా పాలకూర వేసుకుందాం. మీకు వీలైనంత సన్న ముక్కలు కట్ చేసుకోండి. అప్పుడే మనకి తినేటప్పుడు ఇబ్బంది లేకుండా తింటామన్నమాట. నోటికి ఆకులుగా తీగలుగా లేకుండా తీసుకోవాలి. ఎక్కువగా కాడలు రానియొద్దు, కాడలు లేకుండానే చేసుకోవాలి ఈ కర్రీకి. పాలకూర కాడలు ముదర కాడలు తీసేసి సలాత కాడలు అయితే వేసుకోవచ్చండి. కానీ మెంతికూరకు మాత్రం కాడలు లేకుండానే తీసుకోవాలి. దాదాపుగా ఆకులే తీసుకోవాలండి. ఇక దాన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం మంట మీద వేయించుకుందాం. ఆ పాలకూరలో కూడా వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ అది ఇంకిపోయేంత వరకు మీడియంలో పెట్టుకొని వాటర్ ఇంకిపోయాక సన్నని మంట పెట్టుకోవాలి.
ఇక ఆ వాటర్ కూడా ఇంకిపోయి అడుగంటుతుందనగా అప్పుడు టమాటాలు 2 పెద్ద టమాటాలు చిన్న ముక్కలా కట్ చేసుకొని వేయించుకోవాలండి. ఆ టమాటాల్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ తోటి మిగతా కుక్ అయిపోతుంది అనమాట. ఈ కూర ఉడికిపోతుంది. ఇంకా మనం ఎక్కడా కూడా వాటర్ యాడ్ చేయకుండానే మనం కర్రీ చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది కర్రీ. ఇక ఇది ఒక 6 నిమిషాల పాటు టమాటాలు మెత్తగా అయిపోయిన దాకా మనం వేయించుకోవాలి. నేను ఉప్పు చూసానండి, ఉప్పు సరిపోలేదు, అందుకని మళ్ళీ ఇంకొద్దిగా వేసుకున్నాను. మనకి ఆల్రెడీ పాలకూరలో న్యాచురల్గానే ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ముందుగా కొద్దిగా వేసుకొని తర్వాత చూసుకొని వేసుకోవాలండి. నేను ముందు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, తర్వాత ఇప్పుడు ఇంకో 1/2 టీ స్పూన్, మొత్తానికి 1 టీ స్పూన్ మాత్రమే పట్టింది ఉప్పు. ఒక 7 నిమిషాల పాటు పట్టిందండి పాలకూర కూడా ఫ్రై అవ్వడానికి. మనకి ఇంకా ఆ టమాటాలో వాటర్ కూడా అయిపోయి ఇంకా అంటుతూ ఉంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా మనం చాలా వరకు లో టు మీడియం పెట్టుకునే చేసుకోవాలి, హైలో పెట్టద్దు అసలు. బాండీ అంతా నెరుముకుంటూ నీట్గా వేయించుకోవాలి, గెంటితో కలిపి తిప్పుకుంటూ. కేగిపోయిందండి, అది చూడండి బాండీ లైట్గా అంటుంది కదా, పక్కకు తీసేసాను గిన్నెలోకి. ఎంతో టేస్ట్గా ఉండే ఆరోగ్యకరమైన పాలకూర మెంతికూర ఉల్లికారం అండి. మీరు చేసి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది, కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.